భద్రాద్రి జిల్లాలో ముర్రేడు ముంపు గురవుతుంది. ఏటేటా పెరుగుతున్న ముర్రేడు ఉద్రిక్త అయితే మనకు తెలుస్తోంది. ముర్రేడు వాక్కు ఇరువైపులా నిర్మించుకున్న ఇల్లు కూడా పూర్తిగా నేలమట్టమైనట్లు తెలుస్తుంది. దాదాపు 20 ఇండ్ల వరకు కూడా నేల కూలినట్టు మనకు తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉంది? థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే అంటే కొత్తగూడెం అంటే జిల్లా ప్రధాన కేంద్రమైనటువంటి కొత్తగూడెంతో పాటు లక్ష్మీదేవిపల్లి అదేవిధంగా అనేక మండలాల్లో కూడా ఈ యొక్క ముర్రేడు వాగు అనేది ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఈ ముర్రేడు వాగు సంవత్సరం కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక ఇండ్లు కూడా ప్రతి సంవత్సరం కూడా నెలకూరుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే అంటే ఇటు ఇల్లులు కావచ్చు, అదేవిధంగా రైతులు భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతుల పంట పొలాలు కూడా అనేకం ఈ యొక్క వరదలలో అయితే ముగుతున్నట్లుగా మనం చూడొచ్చు. అయితే ఈ విధంగా ఇల్లులు కూలిపోవడంతో ఏదైతే గత జనవరిలో ఒక కొత్తగూడెం పర్యటనకు వచ్చినటువంటి సీఎం కేసీఆర్ కు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఈ పరిస్థితిని వివరించిన నేపథ్యంలో ఈ యొక్క వీటికి సంబంధించి ఎస్టిమేషన్ తో కూడినటువంటి ఒక ప్రాజెక్ట్ ని పంపిస్తే అంటే వారు ఈ యొక్క దీనికి సంబంధించి రిటర్నింగ్ వాల్ ని కూడా ఇస్తామని చెప్పి వాగ్దానం చేసిన నేపథ్యంలో ఆయన వెళ్ళి అంటే ఈ వాగ్దానం చేసి కూడా 6 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పట్టించుకోకపోవడంతో అయితే జిల్లా ఇటు కొత్తగూడెం ప్రజలైతే ఒక ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నట్లుగా మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు వర్మ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఏదైతే ముర్రేడు వాగుకు సంబంధించినటువంటి రిటైనింగ్ వాళ్లకు సీఎం కేసీఆర్ అంటే తెలంగాణ ప్రభుత్వం అయితే నిధులు మంజూరు చేసినట్లు 35 కోట్ల రూపాయలతో అయితే నిధులు మంజూరు అయినట్లు వన వెంకటేశ్వరరావు వెల్లడించిన నేపథ్యంలో ఇటు కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలైతే ఏదైతే ఎన్నికల్లో వాగ్దానంలో భాగంగా అంటే ఎన్నికలు మరో 3 నెలల్లో ఉండగానే ఉండటంతో ఈ ఎన్నికల్లో వాగ్దానంలోనే ఈ 35 కోట్ల రూపాయలు అంటే మంజూరు చేశారని అయితే వీరు భావిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఈ యొక్క ప్రాజెక్ట్ కి సంబంధించి 6 నెలల క్రితమే 150 కోట్ల రూపాయలతోటి ఒక ఎస్టిమేషన్ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ అయితే సీఎం కేసీఆర్ వద్దకు అంటే ఉన్నతాధికారుల వద్దకు చెంతకు చేరగా తర్వాత తదుపరి అంటే వీటిని మార్పులు చేర్పులు చేసి ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే 30 కోట్ల వరకు కూడా వీరు ఒక ఎస్టిమేషన్ అయితే ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు 35 కోట్ల రూపాయలు ఈ యొక్క రిటైనింగ్ సైడ్ వాల్స్ కి అయితే నిర్మిస్తామని చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పుడు నియోజకవర్గ ప్రజలు అంటే మాట్లాడుకునేది ఏంటి అంటే ఇప్పుడు ఈ యొక్క రిటైనింగ్ వాల్ అనేది ఎప్పటికి పూర్తి కావాలంటే గత మరో 3 నెలల్లో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ అంటే ఇంకా ఈ యొక్క ఇప్పుడు నిధులు మంజూరు చేశారు. దీనికి ప్రారంభోత్సవం కావచ్చు, లేకపోతే ఈ యొక్క ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేయడానికి అయితే చాలా రోజులు సమయం పట్టే అవకాశం కూడా ఉందని అయితే వీరు భావిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ యొక్క భద్రాద్రి జిల్లాలో చూసుకుంటే భద్రాచలం కావచ్చు, అదేవిధంగా అనేక ప్రాంతాలు ఇప్పుడు భద్రాచలానికి చూసుకుంటే ఏదైతే కరకట్టకు సంబంధించి ఏదైతే సీఎం కేసీఆర్ గత వరదల సమయంలో భద్రాద్రిలో పర్యటించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలించి 1000 కోట్ల రూపాయలు ఇక్కడ మేము తక్షణమే 1000 కోట్లతోటి ఇక్కడ అభివృద్ధి పనులు చేపడతామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ కి అయితే రిలీజ్ అయిన పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల క్రితం ఈ యొక్క కరకట్ట నిర్మాణం అసాధ్యమైన ఒక కమిటీ కూడా అంటే తేల్చినట్లుగా కూడా మనం గమనించవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంటే అంత ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి భద్రాచలంలోనే కరకట్టకే అంటే ప్రభుత్వం ఈ యొక్క కరకట్టని ఎక్స్టెన్షన్ చేయలేని పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగూడానికి సంబంధించి రిటర్నింగ్ వాల్ నిర్మిస్తుందా అనే ఒక ప్రశ్న కూడా ఈ జిల్లా అంటే ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు అయితే లేవనెత్తుతున్నట్లు కూడా మనం చూడొచ్చు. అదే విధంగా మనం చూసుకుంటే ఈ యొక్క వరద ఉధృతి వలన ప్రతి సంవత్సరం కూడా సుమారు ఒక 4 నుంచి 5 ఇళ్ళు అయితే కూలిపోతున్న పరిస్థితి కూడా ఉంది. వీరు ఆ చుట్టుపక్కల అంటే పరిసర ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క ప్రాణాలు అయితే అరిచేతులు పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ అయితే గడుపుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎప్పటికప్పుడు అధికారులు కావచ్చు, ఇటు నాయకులు కావచ్చు, ఎవరైనా కూడా అప్పటి వరకు ఏదో కంటితుడుపు చర్యలు చేపడుతున్న పరిస్థితి కూడా ఉంది. గత సంవత్సరంలో కొన్ని అంటే ఒక 5 ఇళ్ళు కూలిపోగా అప్పుడు ప్రభుత్వం వీరికి 3000 నుంచి 10,000 రూపాయలు మాత్రమే వీరికి అంటే నష్టపరిహారంగా వీరికి అందజేసిన పరిస్థితి కూడా ఉంది. అంటే ఆ బాధితులు మాట్లాడి 3 నుంచి 10,000 అంటే ఇల్లు కోల్పోయి అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి వస్తువులు కోల్పోయి సర్వం కోల్పోయినటువంటి మా లాంటి అంటే బాధితులకు ఇవి 3 నుంచి 10,000 ఇవ్వడం ఎంతవరకు ఎంతవరకు సమంజసం, అదే విధంగా ఇవి ఏ విధంగా సరిపోతాయని బాధితులు అంటే వారి బాధను వెళ్ళగక్కిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంటే గత 6 సంవత్సరాల నుంచి కూడా ఈ రిటర్నింగ్ వాల్ నిర్మిస్తామంటూ ఇప్పుడు ఎన్నికలు 3 నెలలు ఉండగా ఇప్పుడు ఈ యొక్క రిటర్నింగ్ వాల్ కు సంబంధించి నిధులు మంజూరయ్యాయని వెల్లడించడం ఏ విధంగా మేము నమ్మాలి అంటూ ఈ కొత్తగూడెం ప్రజలైతే అంటే ప్రశ్నలు లేవనెత్తుతున్నట్లుగా కూడా చూడొచ్చు వరుణ్. అయితే నవీన్, దాదాపు 20 ఇండ్ల వాళ్ళకు కూడా నేల కూలినట్లు మనకు తెలుస్తోంది. 20 ఏళ్లకి ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ వీరికి పూర్తిగా ప్రత్యామ్నాయం కల్పించారా? అక్కడ వాళ్ళకి ఫెసిలిటీస్ ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించారు? వారికి పూర్తి స్థాయిలో ఎలాంటి హామీలు ఇచ్చారు ఆ 20 ఇళ్లకి?
గత కొన్ని సంవత్సరాలుగా కూడా ముర్రేడు వాగుకు సంబంధించినటువంటి పరివాహక ప్రాంత అంటే ఇల్లులు అయితే కూలిపోతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు కూలిపోయినటువంటి ఈ ఇల్లుల వద్దకు ఇటు రెవెన్యూ అధికారులు కావచ్చు, లేదంటే మరి వేరే శాఖకు సంబంధించిన అధికారులు వీటన్నిటిని కూడా పరిశీలించి వీరికి సంబంధించి కొంతవరకు అంటే కొంత నగదు రూపంలో మాత్రమే వీరికైతే సహాయం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నగదు రూపంలో వీరికైతే ఇచ్చిన నేపథ్యంలో వీరికి అదే చెప్పినట్లు 3 నుంచి 10,000 రూపాయల వరకు మాత్రమే నగదు వీరికి ఇస్తున్న పరిస్థితి ఉంది. కానీ వీరికి సంబంధించి ఇల్లు కోల్పోయిన వారు కావచ్చు, లేదంటే మరికొంత అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు శాంక్షన్ చేస్తామని కొంతమంది అంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అదే విధంగా అధికారులు వీరికి చెప్పినా కూడా ఇప్పటి వరకు కొత్తగూడ నియోజకవర్గంలో సంబంధించి 850కి పైగా డబుల్ బెడ్రూమ్లు నిర్మాణానికి పనులు ప్రారంభించినప్పటికీ ఇప్పటి వరకు ఏ ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఏ ఒక్కరికి కూడా అందిన పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంటే ఈ ఇల్లు కూలిపోయిన వారికి అక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నా కూడా వారికి ఎవరికి కూడా అందిన దాఖలాలు కూడా లేవు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీరందరూ కోరుకునేది ఏంటంటే ఏదైతే నివాసాలు కోల్పోయిన వాళ్ళందరినీ కూడా ఈ విధంగా అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ముర్రేడు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని తీసుకుపోయి సురక్షిత ప్రాంతాల్లో పెట్టడం, ఇల్లు కూలిపోయిన తర్వాత అంటే ఆ వరదలు అయిపోయిన తర్వాత ఇల్లులు కూలినా లేదు అంటే అక్కడ ఏం జరిగినా కూడా ఏ అధికారి కూడా పట్టించుకోవట్లేదని, ఒకవేళ ఇల్లులు కూలితే మాత్రం కేవలం ఒక 3 నుంచి 10,000 రూపాయలు మాత్రం చేతిలో పెడుతున్నారని, ఇది ఏ విధంగా సరిపోతుందని వీరందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. అంటే వీరందరూ కూడా కోరుకునేది ఒకటే, ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేది ఏదైతే ఇల్లు కోల్పోయినా లేకపోతే ఆస్తులు కోల్పోయినా దానికి సంబంధించి అధికారులు పంచనామా నిర్వహించి మాకు సముచితమైనటువంటి నష్టపరిహారం మాకైతే ఇవ్వాలి, లేని పక్షంలో అంటే ఇదైతే చాలా దారుణమైన పరిస్థితి ఇవ్వకుండా ఈ యొక్క 3 నుంచి 10,000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉందని వీరందరూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది.